నౌ కమ్ టు వన్ బై వన్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది పాచికలో ఏది ప్రామాణిక పాచికని చూపిస్తుంది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ డై? సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. స్టాండర్డ్ డై అంటే ఏంటి? జస్ట్ నౌ వి లర్న్డ్ స్టాండర్డ్ డై నాన్ స్టాండర్డ్ డై ఎట్లా డిసైడ్ చేస్తాం? పక్క ముఖాల మొత్తం 7 రాకపోతే స్టాండర్డ్ డై. సరే ఇక్కడ ఒకసారి చూడండి, 3 + 4 7 వచ్చింది, సో స్టాండర్డ్ డై కాదు. సో అలాగే ఇక్కడ 5 + 2 7 వచ్చింది, సో స్టాండర్డ్ డై కాదు. అలాగే ఇక్కడ 6 + 1 7 వచ్చింది, సో స్టాండర్డ్ డై కాదు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ స్టాండర్డ్ డై ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడైనా 1 + 3 4 వచ్చింది, 2 + 3 5 వచ్చింది, 1 + 2 3 వచ్చింది. ఎక్కడైనా మనకి 7 కానీ వచ్చిందా? రాలేదు. సో హియర్ వీఆర్ గెటింగ్ 7, హియర్ వీఆర్ గెటింగ్ 7, హియర్ వీఆర్ గెటింగ్ 7. సో దీస్ 3 ఆర్ నాన్ స్టాండర్డ్ డైస్. ఓకేనా? సో ఇవి 3 కూడా మనకి నాన్ స్టాండర్డ్ అండి. ఓకేనా? నాన్ స్టాండర్డ్. సో 1, 2, 3 ఆర్ నాన్ స్టాండర్డ్. ద ఓన్లీ వన్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్. ఓకేనా? రైట్. సెకండ్ వన్, ఇన్ ద గివెన్ డైస్ విచ్ నెంబర్ ఇస్ ఆపోజిట్ టు 4 అన్న. మరి ఈ 4కి ఏది ఎదురుగా ఉంటుందని అడిగాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ టు 4? 4కి ఎదురుగా ఏది ఉంటుందని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే వాడు నీకు ఒకటే ఒక డై ఇచ్చాడో, వెన్ ఎవర్ ద గివెన్ ఓన్లీ వన్ డై వీ షుడ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్. ఒకటే ఒక డై కనుక ఇస్తే ఇది మరి ప్రామాణిక పాచికనా అప్రామాణిక పాచికనా నువ్వు థింక్ చేయాలి. అర్థమైందని కూడా నేను చెప్పేది. ప్రామాణిక పాచికనా అప్రామాణిక పాచికనా థింక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఒకటే, అంతే కదా. సపోజ్ ఎగ్జాంపుల్, మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒకటే అమ్మాయి మన ముందుంటుంది కాబట్టి ముక్కు మంచిగా ఉందా, మూతి మంచిగా ఉందా, కలర్ ఎట్లుంది, హైట్ ఎట్లుంది, స్టైల్ ఎట్లుంది, ఇట్లా అన్నీ చూస్తాం, ప్రతిదీ చెక్ చేస్తాం. అదే కనుక ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారనుకో, సో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోమంటే ఏం చేస్తావు? ఇట్లా ఒక్కసారి చూసి నచ్చిన అమ్మాయిని టిక్ మంది చేసుకుంటావు. అంటే ఎప్పుడైతే ఒకటి ఉంటుందో, ఒకటే ఒకటి ఉన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్ అని చెక్ చేయాలి. అదే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటాం. ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బాగుందా, జస్ట్ వీ కెన్ కంపేర్ అండ్ వీ కెన్ పిక్ ద బెస్ట్ వన్. సో ఆ రకంగా 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది చేస్తాం. కానీ 1 ఉన్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ వెదర్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్. ఓకేనా? చలో చూద్దాం మరి స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ ఎట్లా చెప్తావు. సో 5 + 6 ఈస్ గెటింగ్ 11 హియర్, 4 + 6 ఈస్ గెటింగ్ 10 హియర్, సో 5 + 4 హియర్ 9. సో ఎక్కడైనా మనకు 7 వచ్చిందా? ఆర్ యూ గెటింగ్ ఎనీ 7 ఎనీవేర్? ఆర్ యూ గెటింగ్ 7 ఎనీవేర్? నో, నోవేర్ వీఆర్ గెటింగ్ 7. సో హెన్స్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ డై. సో ఎక్కడ కూడా 7 రాలేదు కాబట్టి ఇట్ ఈజ్ మై స్టాండర్డ్ డైస్. ఓకేనా? ఇట్ ఈజ్ మై స్టాండర్డ్ డైస్. మరి స్టాండర్డ్ డైస్ అయినప్పుడు నాకు ఈ 4కి ఆపోజిట్ ఏముంటుందంటే ఆబ్వియస్లీ 4కి ఆపోజిట్ 3 ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే స్టాండర్డ్ డైలో ఆపోజిట్ ఫేసెస్ సమ్ 7. ఓకేనా? ఎదుటి ముఖాల మొత్తం నాకు ఏముండాలండి? 7 రావాలి ప్రామాణిక పాచికలు. కాబట్టి మై ఆన్సర్ ఈజ్ 3. 4 + 3 is 7. సో నెక్స్ట్ క్వశ్చన్, 5కి ఎదురుగా ఉన్నది ఏదని అడిగాడు. విచ్ ఈజ్ ఆపోజిట్ ఫేస్ టు 5? క్రింది ఇవ్వబడిన పాచికలో 5కి ఎదురుగా వచ్చిన సంఖ్య. ద గివెన్ డైస్ విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 5? మరి 5కి ఎదురుగా ఉన్నది ఏదని అడిగాడు. మరి వెదర్ ఇట్ ఈజ్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్, ఇది ప్రామాణిక పాచికనా అప్రామాణిక పాచికనా అని చూద్దాం. సో ఎప్పుడైతే ఒకటి ఉంటుందో దెన్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ స్టాండర్డ్ డై ఆర్ నాన్ స్టాండర్డ్ డై. ఓకేనా? రైట్, చూద్దాం ఒకసారి. సో క్లియర్లీ 5 + 6 is 11. సో 6 + 3 is 9. సో 5 + 3 is 8. సో నోవేర్ వీఆర్ గెటింగ్ 7. ఎక్కడ కూడా మనకు 7 లభిస్తలేదు. సో అగైన్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ డై. అగైన్ ఇట్ ఈస్ స్టాండర్డ్ డైస్. సో దెన్ వాట్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్? సో అప్పుడు నీ యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? సో 5కి ఆపోజిట్ ఏంటండి? 2. ఓకే, స్టాండర్డ్ డైలో 5కి ఆపోజిట్ 2, ఎందుకంటే 7 రావాలి కాబట్టి. ఓకేనా? పక్క ముక్కలను యాడ్ చేసినాం, 7 ఎక్కడ రాలేదు స్టాండర్డ్ డై. 7 ఎక్కడైనా వస్తే ఇట్ ఈస్ నాన్ స్టాండర్డ్ డై. ఓకే, ఈ క్వశ్చన్కి వద్దాం. మరి పాచికలో అడుగున వచ్చే భాగం ఏదని అడిగాడు. చూడండి, ఇన్ ద గివెన్ బిలో డైస్ విచ్ నంబర్ ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్, అంటే కింద ఏముంటుంది? దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏంటండి? కింద ఏముంటుంది అని అడిగితే, సో పైన ఏది ఉంటుందో దానికి అపోజిట్ లెటరే కదా కింద ఉండేది. 6 పైన ఉంటే కింద ఏముంటుంది? ఇండైరెక్ట్లీ ఈజ్ ఆస్కింగ్ టు ఆపోజిట్ టు 6, అంతేనా? సో ఇండైరెక్ట్గా వాడు అడుగుతుంది ఆపోజిట్ టు 6. 6కి ఎదురుగా ఉండేది ఏది అని అడుగుతుండు. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు అస్. ఓకేనా? 6కి ఎదురుగా ఏముంటుంది?
టాప్లో 6 ఉంటే బాటంలో ఏముంటుంది, ఇండైరెక్ట్గా కింద ఏముంటుందని అడిగింది అంతే. సరే, స్టాండర్డా నాన్ స్టాండర్డా డిసైడ్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్. సో 6 + 2 ఈజ్ 8. సో 4 + 2 ఈజ్ 6. సో 6 + 4 ఈజ్ 10. సో నో వేర్ వీఆర్ గెటింగ్ 7. ఎక్కడ కూడా 7 లభిస్తలేదు. సో అగైన్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ డై. అగైన్ ఇట్ ఈస్ స్టాండర్డ్. మరి స్టాండర్డ్ అయినప్పుడు 6కి ఆపోజిట్ ఏంటండి? 6కి ఆపోజిట్ 1. సో ఎందుకంటే 7 రావాలి కదా, ఆపోజిట్ ఫేసెస్ సమ్. 6కి ఆపోజిట్ 1. ఈజ్ ఇట్ క్లియర్ మై డియర్? స్టాండర్డ్ డై ఆర్ నాన్ స్టాండర్డ్ డై? స్టాండర్డ్ డైని మనం ఆర్ నాన్ స్టాండర్డ్ డైని ఎలా డిసైడ్ చేస్తున్నాం? ఆసన్న ముఖాల మొత్తం, పక్కపక్క ముఖాల మొత్తం, అడ్జసెంట్ ఫేసెస్ సమ్. ఎక్కడ 7 రాకపోతే స్టాండర్డ్ డై, ఎక్కడైనా 7 వస్తే నాన్ స్టాండర్డ్ డై. సో స్టాండర్డ్ డై కాబట్టి 6కి 1 ఆపోజిట్. ఎందుకంటే స్టాండర్డ్ డై లోపల మనకి ఆపోజిట్ ఫేసెస్ సమ్ 7కి ఈక్వల్, ఎదుటి ముఖాల మొత్తం 7కి ఈక్వల్ కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా? చలో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఏమంటున్నారంటే క్రింద ఇవ్వబడిన పాచికలో 3కి ఎదురుగా ఉన్నది ఏదని అడిగాడు. సో ఇన్ ద గివెన్ బిలో డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 3 అండి. ఓకే, ఆపోజిట్ టు 3. సో 3కి ఎదురుగా ఉన్నది ఏది అని అడగడం జరిగింది. 3కి ఎదురుగా ఉన్నది ఏది అని అడగడం జరిగినది. ఒక్కసారి జాగ్రత్త థింక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3కి ఎదురుగా ఉన్నది ఏది? ఇప్పుడు ఆప్షన్లో క్లియర్గా ఐదర్ 1 ఆర్ 2 ఆర్ 6 అని ఉంది. సో క్లియర్గా ఇక్కడ అది స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ చెక్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఎక్కడైనా 7 వస్తుందా? 4 + 3 is 7. సో 7 ఎప్పుడైతే వచ్చిందో దెన్ ఇట్ ఈజ్ యువర్ నాన్ స్టాండర్డ్ డై. సో అప్రమాణిక పాచిక. ఓకేనా? సో నాన్ స్టాండర్డ్ డై. సో ఎప్పుడైతే ఇది నాన్ స్టాండర్డ్ డై అయిందో మరి కనిపించని ఫేసెస్ ఏవండి? 3, 4, 5 ఉంటే 1, 2, 6 కనిపించదు. సో అందులో ఏదైనా దేనికైనా ఆపోజిట్ ఉండొచ్చు. ఓకేనా? సో ఇన్విజిబుల్ ఫేసెస్, ఇన్విజిబుల్ ఫేసెస్, ఇన్విజిబుల్ ఫేసెస్ కనిపించనివి ఏవండి? 1, 2 ఆర్ 6. ఏవైనా కనిపించని ముఖాలు, కనిపించని ముఖాలు. సో 1, 2, 1 ఆర్ 2 ఆర్ 6 ఇందులో ఏవైనా దేనికైనా ఎదురుగా ఉండొచ్చు. సో 1 అయినా ఆపోజిట్ ఉండొచ్చు 3కి. ఓకేనా? లేదా 2 అయినా ఆపోజిట్ ఉండొచ్చు, 6 అయినా ఆపోజిట్ ఉండొచ్చు. మనం ఏది చెప్పలేం. క్లియర్? సో ఆపోజిట్ ఫేసెస్ సమ్ మనకి 7 స్టాండర్డ్, కానీ అది డిసైడ్ చేయలేము ఆ విధంగా, ఎందుకంటే కనిపించవు కాబట్టి. సో అడ్జసెంట్ ఫేసెస్ 7 వచ్చింది. సో ఇట్ ఈస్ నౌ నాన్ స్టాండర్డ్. నాన్ స్టాండర్డ్లో కనిపించనివి ఏవైనా కనిపించే వాటికి ఎదురుగా ఉండొచ్చు. ఎనీ ఆఫ్ ఇన్విజిబుల్ ఫేస్ మే అపోజిట్ టు ఎనీ ఆఫ్ విజిబుల్ ఫేస్. రైట్? సో ఇది మనకి ఇప్పటివరకు స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ క్వశ్చన్స్.